ఇండ్ల నిర్మాణం ఈ జగనన్న కాలనీలు. జగన్ పంచిన టిట్కో ఇల్లు 1,43,600, వ్యయం 9,406 కోట్లు. లబ్ధిదారుల నుండి వాటా ₹1 తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తి ఉచితం, వ్యయం 1,200 కోట్లు. మౌలిక సదుపాయాలు ఉచితం 18,714 కోట్లు. నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్ళు ఇంకా 1,18,612 ఉన్నాయి. ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన పట్టాలు 31.19 లక్షలు, విస్తీర్ణం 71,811 ఎకరాలు. ఇండ్ల నిర్మాణం 22 లక్షలు, పూర్తయిన 8.9 లక్షలు, వ్యయం 60,000 కోట్లు. నిర్మాణంలో ఉన్న 13.1 లక్షలు. ఇవి నేను కూడా వెళ్ళి చూశాను. ఇది టిట్కో ఇల్లు, అవి జగనన్న కాలనీలు. ఇంటి నిర్మాణం సాయంకి 2.7 లక్షలు ఎత్తేశారు, 70 లక్షలు. ఆర్థిక సాయంలో 1,40 లక్షలు అన్నాడు, బ్యాంకు రుణం 35,000 అన్నాడు, ఇతర సబ్సిడీలు 40,000. ఇసుక ఉచితం అన్నాడు, రోడ్లు డ్రైనేజ్ ఉచితం అన్నాడు. రిజిస్ట్రేషన్ విధానం, ఇంటి స్థలంపై సర్వే హక్కులు ఉండేలా కన్వీనియన్స్ డీడ్స్ పంపిణీ. గ్రామ సచివాలయ నిర్మాణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి. జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వివరాలన్నీ పదిలం. 10 ఏళ్ల తర్వాత క్రయ విక్రయాలకు కానీ వారసత్వానికి కానీ అవకాశం. ఎలాంటి లింక్ డాక్యుమెంట్ అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్. చంద్రబాబు పాలనలో పంపిణీ చేసిన ఇల్లు 0, పంపిణీ చేసిన పట్టాలు 0, కేంద్ర నిర్మాణానికి సాయం 0, పంపిణీ చేసిన టిడ్కో ఇల్లు 0. గమనించుకోండి. రాష్ట్ర అప్పులు ఇది చూడండియా, ఇవాళ పచ్చళ్ళు ఏకంగా 14 లక్షలు రాశాడు చిన్నపిల్లలు చేసి మనం మోసం చేయడానికి. ఇది మొత్తుకొని నేను చచ్చున్నాను ఇప్పటిదాకా. ఆర్థిక వ్యవస్థ నికర అప్పు 97,123.93 కోట్లతో అప్పు మన మొహాన పడి రాష్ట్రాన్ని విభజించారు. ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ కలిపితే 1,48,743 కోట్లు. 15-16కి 1,73,854 కోట్లు. 16-17కి 2,01,314, 2017-18కి 2,23,706 కోట్లు, 18-19కి 2,24,510 కోట్లు. బాబు అప్పులు 1,87,346.07 కోట్లు. ఏమండి ఈయన తలుచుకుంటే సాక్షి పేపర్లో మాటకు చెప్పాలంటే ఈయన కూడా 20 లక్షలు అప్పు చేసి పోయాడు, నాకు ఎందుకంటే ఖజానా 0 ఇచ్చాడు అని చెప్పాడా. 1,87,346 కోట్లు అని చెప్పాడా. 19-20కి వచ్చేసరికల్లా నికరప్పు ఎంత వస్తుందండి? 284కి ట్రాన్స్ఫర్ అవుద్ది కదా, 3,01,202. 20-21కి వస్తే 3,53,21. 21-22కి 3,93,718. 22-23కి 4,42,442. నేను లక్షలు చెప్పాను నిర్మలా సీతారామన్ అమ్మ 442 మ్యాజిక్ ఫిగర్ చెప్తుందని. ఇది బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టలేదు. జగన్ చేసిన అప్పులు 1,40,640. ఈ కంపారిజన్ చూడండి. ఇది ఏడు చేసి వెళ్ళాడని నేను 1,87,386 కోట్లు అప్పులు చేసిపోతే ఇది నికరప్పు. జగన్ అప్పులు 1,40,640 కోట్లు. అందుకే ఇవన్నీ చూసే ఎఫ్ఆర్బిఎం లిమిట్లో 1,00,000 కోట్లు రేపు సెప్టెంబర్ లోపు చేసుకోవచ్చని హక్కు అర్హత ఆంధ్రప్రదేశ్కి కల్పించబడింది. ఈ ముఖ్యమంత్రి ఎలగబెట్టిన దానికి ఈ ముఖ్యమంత్రి ఎలగబెట్టిన దానికి తేడా గమనించండి. ఈ ముఖ్యమంత్రి ఈ పదవి కాలం అయ్యేసరికల్లా రాష్ట్రానికి 1,00,000 కోట్లు మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ వచ్చింది అని చెప్పే గర్వకారణం సాధించాడు ఇతను. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి ప్రూవెన్ ట్రాక్ చేసిన జగన్మోహన్ రెడ్డి వర్సెస్ అన్ప్రూవ్డ్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. ఈ విషయం గమనించుకుంటే చాలు. సో పెరుగుదల 17.3 అంటే జగన్ ఆయనలో 12.4 అంటే తగ్గించి చూపించగలిగాడు. చూడండి ప్రధాన రంగాలకు కేటాయింపు చూడండి. వ్యవసాయ రంగానికి 34,125 కోట్లు కేటాయిస్తే జగన్ 81,215. గ్రామీణాభివృద్ధికి 46,897 కోట్లు అంటే 92,000 డబుల్. జలవనరులకు 29,546 కోట్లు అంటే 62,540 కోట్లు. రవాణా 41,230 కోట్లు అంటే 58,610. విద్య 24,880. ఇది ఎంత తక్కువ మాడితే అంత బెటర్ చంద్రబాబు నాయుడు గురించి. 55,610 కోట్లు. వైద్యం 31,276 కోట్లు అంటే 79,410. ఇది కూడా తక్కువ మాటలు చంద్రబాబు నాయుడు గురించి. గృహ నిర్మాణం ఇది కూడా తక్కువ మాటలు 14,302 కోట్లు, 36,894 కోట్లు. పట్టణాభివృద్ధి 19,566 కోట్లు, 46,905. హైదరాబాద్ సైబరాబాద్ నిర్మాణం పొగడి కబుర్లు చెప్తారు కదా. పట్టణాభివృద్ధికి ఎంత తగిలేటాడు చూడండి, ఈయన ఎంత చేసాడు చూడమనండి. సంక్షేమాన్ని 56,541 కోట్లు, 2,66,725 కోట్లు. ఎక్కడైనా కంపారిజన్ ఉందా? సాధారణ సేవలు 2,56,114 కోట్లు అయితే 4,42,025 కోట్లు డబుల్ చేసి చూపించాడు. ఇది జగన్ విజన్ అంటే. ఓకే, జగన్ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలైన దొంగ లెక్కలు చూపిస్తున్న ప్రజలకి, ఎందుకంటే నీరు చెట్లు లాంటి దోపిడీలకు అలవాటు పడిన దగ్గర శాశ్వత పరిష్కారాలు కల్పిస్తూ విలేజ్ క్లినిక్లు కానీ, నడునేడు స్కూల్ పరివర్తన కానీ, ఆర్బీకే కానీ అండ్ సచివాలయ వ్యవస్థల నిర్మాణం చేసిన ప్రభుత్వం లాంగ్ అవుట్ స్టాండింగ్స్ కన్నా పర్ఫెక్ట్ క్లియరెన్సెస్ ఇస్తుంది. ఏపీ అప్పులు 10 లక్షల కోట్లని ఇవాళ 14 లక్షలు రాశాడు. ఇది 10 లక్షలు అని చెప్పింది ఎంఏ పాపం తెలియక. లేదు 13 లక్షలని కోట్ల ఆంధ్రజ్యోతి అని, లేదు ఇవాళ పోటీ పడి మళ్ళీ ఆ పచ్చలోడు 14 లక్షలు రాశాడు.
ఈ దొంగ లెక్కలే తప్ప అసలు వాస్తవాలు ఎప్పటికీ చెప్పట్లే. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న 2.6 లక్షల కోట్లు చంద్రబాబు దాదాపు 1,60,000 కోట్లు అప్పు చేశాడు. ఇది రాయాలంటే వీళ్ళు కూడా రాయొచ్చు కదా ఫిగర్లు, అది రాయట్లే కదా. వాస్తవాలు దగ్గరగా ఉండి మాట్లాడితే ఎవరు నిజాలు మాట్లాడతారో ప్రజలకు అర్థమవుతుంది. జగన్ అధికారం చేపట్టిన నుంచి 3.1 లక్షల కోట్లు మాత్రమే, తాజాగా 4.42 లక్షల కోట్లను చేరాయని చెప్తున్నట్టు 1,40,000 కోట్లు మాత్రం అప్పు చేశాడు పోల్చుకుంటే. కానీ ఎవరు ఎన్ని పథకాలు అమలు చేశారని చూస్తే అసలు చంద్రబాబు నాయుడు ఈ రేస్లో లేనే లేడు. అసలు ఈజ్ అ డిస్క్వాలిఫైడ్ పర్సన్. ఇక్కడ విప్లవాత్మకమైన నిర్ణయాలు, డీబీటీ పథకం, అదర్ దాన్ పెన్షన్ మిగిలినవి డీబీటీ పథకం త్రూగానే ఇస్తున్నాడు కదా. సచివాలయ వ్యవస్థ ఈజ్ అన్ ఇన్నోవేషన్. ఎప్పుడు మహానుభావుడు మహాత్మా గాంధీ గారి కళ్ళ సాకారం చేయడానికి ఈయన తీసుకున్న నిర్ణయం. అలాగే విద్యా సంస్కరణలు, వాలంటరీ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ చూడండి, 13 శాఖల ఉద్యోగాలు, వార్డు సచివాలయంలో ఉద్యోగాల సంవత్సరాలకు 592 రకాల సేవలు, 75 ఏండ్లు పట్టింది ఈ స్వతంత్రానికి. మీకు మాట చెప్పనా, గతంలో మీరు సింగిల్ విండో పథకాన్ని ఈ సేవ పెట్టాడు, తర్వాత మీ సేవ కింద కిరణ్ కుమార్ రెడ్డి కన్వర్ట్ చేసి దగ్గర 1922 అవకాశాలు సర్వీసెస్ ఉండేవి. ఇప్పుడు గణనీయంగా ఏంటండి 552 సేవలు అంట, దాంట్లో 592 రకాల సేవలు అందిస్తున్నది. ఇది డెవలప్మెంట్, పురోగతి సంతరించుకోవడం అంటే ఇది. వాలంటరీ వ్యవస్థ 2,50,000 పైచీలకి వాలంటరీ వ్యవస్థలో ఎంతమంది కుటుంబాలకి 50 మంది కోడి చెప్పన. ఈ విద్యా విధానంలో ఇందాక నుంచి చెప్తుంది అదే. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మొత్తం గేమ్స్ కూడా కండక్ట్ చేశాడు. 14 మంది క్రీడాకారులు అత్యున్నత శిక్షణ ఇస్తామని చెప్పి శాఫ్ కూడా సెలెక్ట్ చేసుకుని వెళ్ళింది. విప్లవాత్మక నిర్ణయాలు, జగన్ సురక్ష, జగన్ ఆరోగ్య సురక్ష, కరోనా మహమ్మారిని ఎదుర్కొంది, జగన్ భూ సంరక్షణ, దిశా చట్టం, మళ్ళీ రక్షణ చట్టం, 3 రాజధానులు అన్నది డెవలప్మెంట్ మాడ్యూల్లో చెప్పుకొని వచ్చాడు. ఇది నెక్స్ట్ విజన్లో ఏం చేస్తారో చూడాలి. మేనిఫెస్టో విశ్వసనీయత, దిస్ ఈజ్ ద లాజిక్. చంద్రబాబు పాలనలో మేనిఫెస్టో 12% అమలైతే జగన్ పాలనలో 99% మేనిఫెస్టో అమలైంది. గమనించుకోండి. ఇది 694 చెత్త చెదారం ఉంటాయి. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ఇంటి కొలని, ఈ దరిద్రం చదివి కన్నా అనవసరం. ఇక్కడ చూసుకుంటే అది ప్రతిదీ ఆచరించబడింది. రైతు భరోసా, 9 గంటల విద్యుత్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ చేయూత, పింఛన్ల పెంపు, పేదరికి ఇల్లు, వైఎస్ఆర్ జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, మద్యపాన నిషేధం, ఇది ఫేజుల వరకు ఇది ఒకటే మిగిలింది ఆ 1%లో. వైఎస్ఆర్ ఆసరా, పట్టణ గృహ నిర్మాణం, డ్రైవర్లకు సాయం, అగ్రిగోల్డ్ సాయం, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, 1,00,000 పెండ్లి కానుక, ట్రైబల్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ బీమా, కౌలు రైతులకు హక్కులు, గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, 2.3 లక్షల మందికి ఉద్యోగ భర్తీ, వైఎస్ఆర్ ఆసరా, భూములు రీసర్వే, కొత్త జిల్లాలు ఏర్పాటు, అర్చకులకు ఎండ్ల స్థలాలు, నాయి బ్రాహ్మణులకు టైర్లకు 10,000 సాయం, పోలీసులు వీక్లీ ఆఫ్లు, ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి, నాణ్యమైన విద్య, అమ్మఒడి, బీసీ కార్పొరేషన్లో ఆర్టీసీ విలీనం, అంగన్వాడీ ఆశా వర్కర్లు, హోంగార్డులు జీతాల పెంపు, న్యాయవాదులకు స్టైఫండ్, మత్స్యకారులకు 10,000, మత్స్యకారులకు 10 లక్షల బీమా, కాపు నేస్తం, 0 వడ్డీ రుణాలు, పేదలందరికీ ఇంట్ల పట్టాలు పంపిణీ, పోడు భూముల పట్టాలు, పోడు భూములకు పట్టాలు, విదేశీ విద్యా దీవెన, స్కాములు, స్కీములు, జీరో కరప్షన్. ఇందులో మీరు ఎక్కడైనా సరే ట్రాన్స్పరెంట్ డీబీటీ పరంగా ప్రజలకు అందించింది. 6 లక్షల క్రోర్ కరప్షన్ చేసాడు. నాకు ఓటుకు నోటు కేసు, మజ్జిగ స్కాము, చెత్త చెదరం, అమరావతి స్కామ్, ఏది తీసుకున్న స్కామే. ఇది గమనించుకుంటే ఎవడు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా ప్రజలకి ట్రాన్స్పరెంట్ జవాబుదారీతనం అన్నది ఈ ప్రభుత్వం యొక్క బేస్ లైన్. ప్రతి అంశంలోనూ నీ ఇంటికి వచ్చి రిసిప్ట్ ఇచ్చాడు, నేను ఇంత ఈ సంక్షేమం నీకు అందించానని. నువ్వు కన్విన్స్ అయితేనే ఓటు అడుగుతున్నాడు. కన్విన్స్ కాకుండా అధికారమే పరమది, ఆశయం గొప్పది, ఆశ చిన్నది. ఆశ ఎక్కువ, పేకసన్నం చంద్రబాబు నాయుడికి, ఆశయ సంకల్పం గొప్పది జగన్మోహన్ రెడ్డికి. తేడా గమనించుకుని మీరే న్యాయ నిర్ణేత.